ఏది గురించి ఎత్తి లోపటేయండి, వినండి సార్, ఎత్తి లోపటేయండి. అందరూ తెలుగుదేశం వాళ్ళే. వినండి, తెలుగుదేశం వాళ్ళు చెప్పిన లైన్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుస్తుందా? తెలుగుదేశం పార్టీ బోర్డు పెట్టుకోవడం మీద క్రిమినల్ కేసులు పెట్టుంటే శాంతి భద్రతలు విఘాతం కలుగుతుందంటే ఇంకొకరు పునరావృతం అవుతుందండి. చెప్పండి, మీరు సీనియర్ జర్నలిస్ట్, ఒక తప్పుని సరిదిద్దితే ఆ తప్పుని సరిదిద్దితే అది 10 రిపీట్ అవుతుందా? అలా కదండి. శాంతి భద్రతలు మీ దగ్గర ఉన్నాయి కదా. శాంతి భద్రతలు మీ దగ్గర ఉన్నప్పుడు దాన్ని పరిరక్షించవలసిన వ్యక్తి నిరోధించండి. దొరికినోడు మాత్రం తెలుగుదేశం వాడు. కేసేది రప్ప ఫస్ట్ పెట్టినోడు తెలుగుదేశం వాడు. సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ప్రూవ్ అయ్యి కేసేది వాడి మీద అయిపోయిందని చెప్పంటారు. చెప్పండి. తెలుగుదేశం పార్టీలో గతంలో ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్నికలకు ముందు జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన వ్యక్తి మీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి పర్యటనలో ఆ రప్ప అనేటువంటి ప్లే కార్డు పెట్టాడు. అదే కదా జరిగింది. అదే కదా మీ పార్టీ ఇప్పటికే సభ్యత్వం వైఎస్ఆర్సీపీ సభ్యత్వాలు లేవు. దాని గురించి మాట్లాడు. వైఎస్ఆర్సీపీ సభ్యత్వాలు లేవు అంటే మీకు సభ్యత్వంలో కార్యకర్తలు లేరు. అంటే సభ్యత్వం నమోదు జరగలేదు. సభ్యత్వం నమోదు జరగలేదు. అది మీకు అది నాలెడ్జ్ లేదు. నాలెడ్జ్ లేదంటారు. వైఎస్ఆర్సీపీ సభ్యత్వాలు జరుగుతున్నాయా? తెలుగుదేశం పరంగా జరిగాయి. తెలుగుదేశం కార్యకర్త రాజీనామా చేసేది మాకలా తెలుస్తుంది. ఒక ఇష్యూ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మీరు చెప్తున్నారు మా పార్టీకి రాజీనామా చేసినట్ట, వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యట. ఇటు కార్యకర్తకు కూడా అంత డిగ్నిటీ ఇస్తున్నారా? ఇట్స్ క్లియర్లీ ఎవిడెంట్ కదా. మీరు పార్టీ దగ్గర నుంచి ఈ సభ్యత్వం ఈ విధంగా ప్రాస్పెక్ట్లో రాజీనామా చేశాడు కాబట్టి సభ్యత్వం క్యాన్సిల్ అయిందని మాకు చెప్పండి. ఒకటి మేము మాట్లాడము. అప్పుడు ఇట్స్ ప్రాపర్లీ సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాద్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరక ముందు చేరినా కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి సంబంధించినటువంటి సభ్యత్వం ఉంటది. చిరంజీవి గారికి రాజీనామా చేయలేదు. చిరంజీవి గారే ఆ పార్టీకి రాజీనామా చేసి వచ్చారు. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సత్యనారాయణ గారు మీరు చెప్పిన ధర్మాన ప్రసాద్ గారు కాంగ్రెస్ కి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరారు కదా. వినండి, పాత సభ్యత్వం ఎక్కడన్నా డిస్ప్లే అయితే దాన్ని ఎవరు తప్పు? ఎందుకు ఇప్పుడు ఎవరు తప్పు? ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఒక స్థాయి కలిగిన నాయకుడు ఒక పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడు సభ్యత్వం ఇచ్చి కండు వేస్తాడు. ఇది ప్రైమరీ. ఇప్పుడు దానికి మీ ఎవరైతే మీరు వంశీ కానీ ఇలాంటి వాళ్ళు అప్పుడు జాయిన్ అయ్యారు. తర్వాత చూడండి వాసుపల్లి గణేష్ గారు ఇలాంటి వాళ్ళు చుట్టపల్లందరికీ కండుగా చెప్పి ఆయనకి సభ్యత్వం ఉండదు. తర్వాత ఎలక్షన్లో అతనికి పార్టీ తరఫున టికెట్ ఇచ్చారు. అందుకే కదా అంబిగ్యూటీ. మీరు కూడా సస్పెండ్ చేయలేపారు వంశీని. అందుకనే మీరు కూడా మన జనసేన ఎమ్మెల్యేని పార్టీలో చేర్చుకున్నారు. కనీసం మా పార్టీలో చేరి మీ పార్టీ కార్యకర్తగా చెప్పుకోవడానికి కూడా ఇష్టపడినటువంటి మీరు వల్లభ నేను వంశీని ఏం చేశారు? మీ పార్టీ కండువా వేయలేదు కదా. వేయలేదు కదా. మీరు వైసీపీ కదా. నిజంగానే జనసేనకి రాజీనామా చేసేది వినండి. రాబర్ట్ ప్రసాద్ గారు రాజీనామా చేసేట్లేదు మీ పార్టీకి. చేశారు కదా. చూడండి జాగ్రత్త వినండి. రాబాకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యాడు. సభ్యత్వాలు ఇచ్చారు లేదా ఆవులు అనకండి. రెండో విషయం, ఇక్కడ మీ దగ్గరికి వచ్చిన వంశీ గారి విషయం కానీ వాసుపల్లి గణేష్ గారి కానీ మీరు రాజీనామా చేయించలేదు, సస్పెండ్ చేయలే. దే స్టాండ్ స్టిల్ యాజ్ తెలుగుదేశం. సరే, ఓకే. మా తెలుగుదేశం వాళ్ళని మీ పార్టీలో ఇంకా కొనసాగిస్తున్నారు. ఓకే. సభ్యత్వాలు ఇచ్చి ఇచ్చారు. చెప్పండి. వినండి, బీఫామ్ ఇవ్వలేరు కదా సభ్యత్వం లేకపోతే. వినండి, సభ్యత్వాలు ఇప్పుడే లేవు అన్నారు. వైసీపీ అన్నారు. నాయకులు చెప్తున్నా కార్యకర్తల సభ్యత్వం నమోదు తెలుగుదేశం డ్రైవ్ పెట్టింది. వినండి, తెలుగుదేశంలో వైఎస్ఆర్సీపీ డ్రైవ్ పెట్టిందా? ఎందుకు పెట్టలేదు? అడగండి, మీరు అడగండి. నా వైఎస్ఆర్సీపీ సభ్యత్వం గురించి మీరు మాట్లాడుతున్నారు. నేను మీలా తెలుగుదేశంలో డ్రైవ్ పెట్టి సభ్యత్వాలు నమోదు చేసిందా? మేము ఎలా చేస్తున్నాం అదే చెప్పారు కదా. నేను అడిగినా మీరు సమాధానం చెప్పకుండా నేను వైఎస్ఆర్సీపీ నేను తెలుగుదేశం పరంగా జరిగింది ఇదే చెప్పదండి. నేను చెప్తుంది అదే కదా. ఇప్పుడు నేను చెప్తున్న సభ్యత్వాల గురించి. రాజకీయ పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ లాగా రాజకీయ వ్యవహారాలు చేయదు. వాళ్ళు లిమిటెడ్ ఫార్మ్ అంతవరకే దాని సబ్జెక్టు. సరే వినండి. కానీ మీరు బాత్రూమ్ సప్లై చేసినట్టు మీ దగ్గర ఉన్న కార్యకర్తలను ప్రొవోక్ చేసి పెట్టిస్తారు. అది ఒప్పుకుంటారా? అదే మీరు అన్నారు కదా వైసీపీకి వచ్చే వాళ్ళందరూ కూడా బేవార్స్ బ్యాచ్ అని మీరే అన్నారు. మీరే అన్నారు కదా. అన్ని మీరే అన్నారు కదా.
ఎక్కడన్నా? ఒకటి ఏ సురేష్ నువ్వు విన్నావా? నిజంగానే ఏ సురేష్? వాళ్ళు రప్ప నరుకుతారని ఇటువంటి భయం మాకు కాదు ఉంది, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉంది. ఎవరి కుటుంబ సభ్యులు? ఎవరి కుటుంబ సభ్యులకి? ఎవరైతే ఇప్పుడు ఎవరింట్లో ఎవరు లేరో అవన్నీ పర్సనల్ గా పోకూడదని నేను గౌరవంగా మాట్లాడుతున్నాను. వివేకానంద రెడ్డి గారి హత్యని మన హార్ట్ అటాక్ గా చెప్పినటువంటి మీరు ఏదైనా చేయగలుగుతారు, మీరు చేయలేరనేటువంటి మాట కాదు. అయితే అప్పుడు గవర్నమెంట్ మీదే సార్, వినండి సార్, గవర్నమెంట్ మీదే, వినండి. సిట్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావు గారే. మీరు ఎవరు మీరు చెప్పకుండా మేము చెప్పిల్లండి. వినండి, సాక్షి పేపర్ రాసింది నాకు తెలుగుదేశం ప్రభుత్వం. ఎవరు తెచ్చుకున్నారు? చర్చ అసలు అంశం మీద అనవసరమైనటువంటి విషయాల మీద చర్చ జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. చెప్పండి, ఏవేవో టాపిక్ డైవర్ట్ అవుతున్నాయి. లక్ష్మీకాంత్ రెస్పాండ్ అవ్వండి. ఒకరి అభిప్రాయం తర్వాత ఒకరు చెప్పండి సార్ దయచేసి. సార్ ఇప్పుడు ఇంకేం మాట్లాడడానికి ఏం లేదు. ఇప్పుడు ఎవరు మాట్లాడినా మన ప్రసాద్ గారు వచ్చి మాట్లాడేస్తారు.